నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో మేడిపల్లి మండలానికి సంబంధించిన లబ్ధిదారులకు పట్టాల పంపిణీ। సీఎం కేసీఆర్ ను చూస్తే మోడీకి వణుకు అన్న మంత్రి మల్లారెడ్డి। నల్లగొండ జిల్లా కేంద్రంలో మహిళా దొంగల హల్చల్। భిక్షాటనకు వచ్చి బంగారం చోరీ చేసిన మహిళలు। తెలంగాణ మంత్రుల నివాస సముదాయాన్ని ముట్టడించిన విద్యార్థి నేతలు। నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్। నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష। రాహుల్ గాంధీపై కుట్రపూరితంగా అనర్హత వేటు వేయడం జరిగిందన్న నాగం జనార్దన్ రెడ్డి। ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం। సీఎం కేసీఆర్ ను చూస్తే మోడీకి వణుకు అని, అందుకే బీఆర్ఎస్ నాయకుల మీద ఈడీ బోడీలని ప్రయోగిస్తున్నారని, కానీ ఎవరికి భయపడేది లేదన్నారు మంత్రి మల్లారెడ్డి। మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో మేడిపల్లి మండలానికి సంబంధించిన 58వ జీవో నంబర్ 509 మంది లబ్ధిదారులకు మంత్రి మల్లారెడ్డి పట్టా సర్టిఫికెట్లను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి, బోడుపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు। రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఎవరు ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసన్నారు మంత్రి మల్లారెడ్డి। బీజేపీ దొంగల పార్టీ అని ఎద్దేవా చేశారు। ఈ సందర్భంగా లబ్ధిదారులకు కొంతమందికి పట్టాలు అందలేదని వినతి పత్రం అందించడానికి వచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు। వెనక్కి జరగండి। అరే లబ్ధిదారులు కనిపిస్తున్నారు। రమేష్ సార్ సంతోష్ సార్లు వచ్చినాయి। ఆ గుర్రం టెప్ప మీద ఒక యుద్ధం చేస్తున్నాం మనం। ఒకసారి ఆ గుర్రం టెక్క చచ్చిపోగానే మనం బ్రహ్మాండంగా నీళ్ళను కూడా శుద్ధి చేసుకుంటాం। ఇట్లా మనం పీర్జాదిగూడని మన మంత్రి గారి ఆశీస్సుల వల్ల బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం। ఇట్లా కూడా మన అందరికీ కూడా దాదాపుగా ఈరోజు బోడుపల్లి పీర్జాదిగూడ కలిపి 550 పట్టాలు వచ్చినాయి। దాంట్లో ఎక్కువ భాగం మనకే ఉంది, కానీ చాలా మంది రాని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు। అప్లై చేసుకుని వాళ్ళు తెలుసు తెలుగు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు। మంత్రి గారు మళ్ళీ మాట్లాడి మొన్ననే క్యాబినెట్ సబ్ కమిటీలో సారే మెంబరు సార్ చాలా మంది అప్లై చేసుకోలేదు, మళ్ళీ అంటే మళ్ళీ క్యాబినెట్ సబ్ కమిటీలో సార్ ద్వారానే ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరికీ మళ్ళీ అవకాశం రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వస్తుంది। కాబట్టి మీరు అందరూ మళ్ళీ అవకాశాన్ని వినియోగించుకోవాలి। ఇప్పటి వరకు మన గౌడనలు వచ్చారు, గౌడనలు కూడా ఆ సర్వే నెంబర్లో ఇంత భూమి మిగులుతుంది సార్, మీరు మాకు కూడా ఏమంటే మంత్రి గారు వాళ్ళకి హామీ ఇచ్చారు। మన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా గతంలోనే దాదాపుగా 10 లక్షల రూపాయలు మనం నీరా సెంటర్కి మనం ఆల్రెడీ పెట్టుకున్నాం। మేడిపల్లి మనం 48 సర్వే నెంబర్లో నీరా సెంటర్ కౌన్సిల్ రెజల్యూషన్ ఆల్రెడీ ఉంది సార్। మీరు వీళ్ళందరికీ మాట ఇవ్వచ్చు, గౌడన్న సోదరులకు కూడా మీరు కనుక ఇస్తే జాగా ఆర్టీఓ గారు మీరు అలాట్ చేస్తే నీరా సెంటర్ కూడా పెట్టుకోవడానికి మా కౌన్సిల్ గతంలోనే తీర్మానం చేసినాం। ఆ నీరా సెంటర్ కూడా ఏర్పాటు చేద్దాం సార్। ఇంకేమైనా జాగా మిగిలింది సార్ మీరు తప్పకుండా ఏంటి ఒకటో నా వాడి కిందకే వస్తుంది, మీ మాట 80% తీసే అయ్యా। కొంతమంది భగత్ సింగ్ కాలనీ వాసు ఒకసారి చేస్తారే, అక్కడ మనకే కాదు మనతో పాటు ఇంకొద్ది మంది కూడా రేపు మంత్రి గారు జాగా ఉంటే పట్టాలు ఇస్తారు। మనం అందరం ఖచ్చితంగా అసలు సీఎం దొరకడం మన అందరం। కాబట్టి మీరందరూ కూడా గృహలక్ష్మి పథకం కింద ఎప్పుడైతే పట్టాలు వచ్చినాయో ఆల్రెడీ మీరు గుడిసె చేసుకుంటే అయిపోయినట్టే। ఖాళీ ఉన్న ప్లాట్ వల్ల పట్టాలు వచ్చిందో ఖాళీ ఉన్న దానికి ఎట్లయినా పట్టా రాదు, ఇంటుంటేనే పట్టా వస్తుంది। ఇంకెవరికైనా పట్టా ఉంటే గృహలక్ష్మి పథకం కింద తప్పకుండా వాళ్ళకు 3 లక్షల రూపాయలు కూడా ఇస్తారు। మళ్ళీ దళిత బంధు కూడా వస్తారు। దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు। పేదలకు ఎవరున్నా దళితులు 15 లక్షల రూపాయలు పెట్టి ఒక కమిటీ వేసి మేయర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో పర్ఫెక్ట్గా వాళ్ళందరూ కూడా పబ్లిక్ కార్యక్రమం చేస్తారు। నల్లగొండ జిల్లా కేంద్రంలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు చిన్న పిల్లలతో భిక్షాటనకు వచ్చి దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డారు। దాదాపు 8 నుంచి 10 మంది మహిళలు గుంపుగా పిల్లలతో సహా వచ్చారు। మొదటగా 2-3 మహిళలు ఆ దుకాణంలో ఉన్న వ్యక్తితో మాట్లాడుకుంటూ లోనికి వెళ్లారు। ఆ తర్వాత వెనకాల వచ్చిన 2-3 మహిళలు టేబుల్ డ్రాల కింద 10 తులాల బంగారాన్ని దొంగలించారు। వారి పని ముగియడంతో అక్కడి నుంచి మహిళలు గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయారు।
ఆ తర్వాత 10 తులాల బంగారం పోవడంతో సీసీ కెమెరాలో చోరీని గుర్తించిన దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏబీవీపీ విద్యార్థులు పెద్ద ఎత్తున మినిస్టర్స్ క్వార్టర్స్ ముందు ముట్టడిని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేతలు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకు తెలిసిపోతుందని, త్వరలో కేసీఆర్ అధికారం ఊడిపోయే రోజులు వచ్చాయని తెలియజేశారు. పోలీసులు టీఆర్ఎస్కు కుమ్మక్కై తమ బాధను అర్థం చేసుకోకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పేపర్ లీకేజ్ చేసిన వారిపై యాక్షన్ తీసుకోకుండా తమపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అదేవిధంగా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేటీఆర్ రాజీనామా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ గ్రూప్ ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఇటీవల మత విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రజలంతా కలిసి ఉండాలని 4080 కిలోమీటర్లు చేసిన పాదయాత్రతో వివిధ రాష్ట్రాలలో ప్రజల నుండి వచ్చిన స్పందనను చూడడం, పార్లమెంటులో ఇటీవల అదానీ అంబానీల ఆస్తుల పెంపుదలపై నిలదీయడం సహించలేక రాహుల్ గాంధీపై కుట్రపూరితంగా అనర్హత వేటు వేయడం జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీపై మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ, సీనియర్ నాయకులు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అర్ధం రవి, పిసిసి సభ్యులు బాలాగౌడ్, తెలకపల్లి జడ్పీటీసీ సుమిత్ర బాలయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల ప్రజలపై భారం మోపడమే తప్ప సామాన్యులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. తట్టుకోలేక బిడ్డని వేటేస్తున్నావు, బిడ్డ ఖబర్దార్ చెప్తున్నాం. నాగర్ కర్నూలు బ్లాక్ మెయిల్ దందాలు మీరు చేస్తున్నారు. ఆ దందాలు మానుకోండి బిడ్డ, ఇకనైనా మానుకోండి. రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఇక్కడ, మన జనార్దన్ రెడ్డి సార్ గారు. నాగర్ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధాలను ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని
ప్రమాదంలో నెడుతున్నటువంటి ఈ బీజేపీ విధానాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అన్యాయంగా ఆయనను పదవిచ్యుతం చేయడం, కనీసం ఇవాళ ఆయన ఎక్కడ పోవాలో కూడా తెలియకుండా నీ క్వార్టర్స్ కూడా ఖాళీ చేయమని చెప్పి ఆర్డర్లు ఇచ్చే కాడికంటే ఇది ఒక కుట్రపూరితమైనది, కక్షపూరితమైనది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇది కరెక్ట్ కాదు. ఇవాళ ఒకటే ప్రతిపక్షాల పార్టీలకు అన్నిటికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, అందరం ఏకం కావాలి. ఇటువంటి పార్టీ స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాదు, లేకపోతే ఈ దేశంలో ఎవరినేమి ఉద్ధరించిన పార్టీ కాదు, ఎక్సెప్ట్ ఆదాను ఇంకెవరో ఇద్దరు ముగ్గురు. ఇప్పుడు అటువంటిది అలా మనకు నష్టం చేస్తున్నది పార్టీ. ఈ పార్టీని మొత్తము ఇవాళ దేశంలోకి బయటికి పంపించాల్సిన అవసరం ఉంది. వేరేమో ఏది జాతీయతావాదం. ఇవాళ జాతీయతావాదం ఎక్కడ కూడా ఒకరిద్దరిని ధనికులను చేసి పేదోన్ని అట్టడుకు తీసుకుపోవడం అనేది కాదు. అది గుర్తుంచుకోమని చెప్పి బీజేపీ నాయకులకు హెచ్చరిస్తాం. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామ శివారులో ఆగి ఉన్న టాటా ఏసీ వాహనాన్ని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ధరావత్ శ్రీను అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బాధితులు సూర్యాపేట జిల్లా చివ్యంల మండలం రోళ్లబండ తాండా చెందిన వారుగా గుర్తించారు. వీరు మిర్చి లోడు తీసుకుని వరంగల్ వ్యవసాయ మార్కెట్కు వెళ్తున్న క్రమంలో టాటా ఏసీ వాహనం టైర్ పంక్చర్ కావడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యో, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన నాటి నుండి బీసీ కులాలకు ప్రాధాన్యత ఇస్తూ వారి అభ్యున్నతికి అవకాశం కల్పించడం జరిగిందని టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. బీసీ వర్గానికి చెందిన అనురాధ ఎమ్మెల్యేల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీ రామారావు మరియు చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు టీడీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్న తెలుగుదేశం పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించే విధంగా పార్టీ శ్రేణులు అందరి సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో మన తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. అదే కోవలో ఎమ్మెల్యే కోటాలో జరిగినటువంటి ఎమ్మెల్సీల్లో భాగంగా మన తెలుగుదేశం పార్టీకి కేవలం 19 ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో చాణక్యత ప్రదర్శించి ఒక విద్యావంతురాలు, ధీర వనిత, బీసీ వనిత పంచుమర్తి అనురాధ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. తమాషా ఏంటంటే మనకున్నది 19 మంది అయినప్పటికీ అధికార పక్షం నుండి 4 ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకుడిని కాదని మన తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టినటువంటి పంచుమర్తి అనురాధ గారికి ఓటేసి 23 ఓట్లతో మెజార్టీ ఓట్లతో ఈరోజు ఎమ్మెల్సీని మనం సాధించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటేనే ఇప్పుడే సీనన్న చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు 8 మందికి మంత్రివర్గంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చోటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ హయాంలోనే దాదాపు బీసీలకు విద్యలో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి వాళ్ళకి ప్రతి క్షణం వెన్నంటూ ఉండి అనువును ప్రోత్సహించి ఎంతో అభివృద్ధి పదంలో ఈ బీసీలను నడపడం జరిగింది. అంతేకాకుండా బీసీలకు వాళ్ళు చేసే చేతి వృత్తుల ఆధారంగా అప్పట్లో ప్రతి ఒక్కరికి ఫెడరేషన్ ఉంటే వాళ్ళకంటూ సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మొట్టమొదటిసారిగా సంకల్పించింది మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల పార్టీ అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేవలం ఉత్సాహ విగ్రహాలుగా వాళ్ళని కూర్చోబెట్టి అనవసరంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ₹1 వాళ్ళకంటూ విధించకుండా పనికి మాలిన కార్పొరేషన్ లాగా తయారు చేయడం జరిగింది. వీళ్ళందరికీ ఈ బీసీలందరూ కూడా ఈరోజు కేవలం బీసీలనే కాదు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సైకో పోవాలి సైకిల్ రావాలి, సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో అందరూ ఎదురు చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ జగన్మోహన్ రెడ్డి సైకోకి తగిన విధంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. రాష్ట్ర మంత్రులపై టీడీపీ ఏపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయానికి సంబంధించి వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై అనిత మాట్లాడుతూ ఉండవల్లి శ్రీదేవి, ఊసరవెల్లి శ్రీదేవి అని జోకర్ మంత్రి అంటున్నారని అన్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ వైసీపీకి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయో చూసుకో అని అన్నారు. 4 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన వైసీపీ రఘురామరాజును ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. తమరు చేసిన పనుల వలన ప్రజా వ్యతిరేకత వచ్చిందని అనిత పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి సీఎం జగన్ ఒక్క ఛాన్స్ అడిగారా అని ప్రశ్నించారు. ఈరోజు తిరుపతి తాలూకా ఔన్నత్యాన్ని కూడా దిగజార్చే విషయంలో ఈరోజు దిగిపోయే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పనిచేస్తుంది అనుకునేటప్పుడు దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డే. మరి 40 మంది మాతో టచ్ లో ఉన్నారని సంగతి క్లియర్ కట్ గా అతనికి ఎవిడెన్స్లతో సైతం తెలిస్తే
పరిస్థితి ఏంటి? పెరాలసిస్ స్ట్రోకేనా ఇంకా జగన్మోహన్ రెడ్డికి? అంటే నిన్న మొన్న ఎవరో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆదివారం సెలవు జగన్మోహన్ రెడ్డికి బేసికల్గా ఆదివారం పనిచేయడట మనోడు. అంటే అఫ్కోర్స్ మనోడు అంత ఆఫీస్ టైమింగ్స్ అనుకోండి, మార్నింగ్ 10 to ఈవినింగ్ 5, అది కూడా చాలా లైట్గా టచ్ చేసుకుంటూ వెళ్తాడు. కాకపోతే మొన్నటి నుంచి ఆ ఎమ్మెల్యేలు కొట్టిన దెబ్బల దగ్గర నుంచి మనోడు ఆదివారం కూడా పనిచేస్తున్నాడట. దాన్ని బట్టి అర్థమవుతుంది మనోడు ఎంత మేరకు పనిచేస్తున్నాడు. విశాఖ సాగర తీర నగరం ప్రపంచ దేశాల ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. G20 సదస్సుకు వేదికగా నిలిచే క్రమంలో విశాఖ సర్వహంగులతో స్వాగతిస్తోంది. ఇప్పటికే జాన్ బాగ్దరీ కార్యక్రమాలు ప్రారంభించారు. మరోవైపు దాదాపు 40 దేశాల నుండి డెలిగేట్స్ హాజరవుతున్నారు. వచ్చే అతిథుల కోసం నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు 130 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నగర సుందరీకరణ పనులు పూర్తి చేశారు. ల్యాండ్స్కేప్స్, వాటర్ ఫౌంటైన్స్, పార్కింగ్, వాల్ పెయింటింగ్స్, పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ఉద్యానవనాలు, పార్కులు, బీచ్లు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. G20లో ఉన్న 20 దేశాల ప్రతినిధులు, మరో 26 దేశాల నుండి డెలిగేట్స్ రానున్నారు. ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో వారిని పార్టీ నుంచి తప్పించడం రాజకీయ పార్టీలకు సహజమన్నారు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్యేలను ప్రణాళిక పరంగా విభజించారని, ప్రాధాన్యత క్రమంలో ఏ విధంగా వేయాలో పార్టీ చెప్పడం జరిగిందన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన వారు పశ్చాత్తాపపడకుండా పార్టీ అధిష్టానం మీద ఆరోపణలు వేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఉండవల్లి ఎమ్మెల్యే శ్రీదేవి పార్టీ కోసం పనిచేయకుండా ఆర్థికంగా సంపాదించుకోవాలనే తపనలో ఉన్నారంటూ మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయని అన్నారు. చేసిన అక్రమాల నేపథ్యంలో ఆమెకు టికెట్ ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి చెప్పడం వలన పార్టీకి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేశారన్నారు. తెలుగుదేశం పార్టీకి రాజకీయాల వెన్నుపోటు, డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఆనవాయితీగా అని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారని ముందుగానే ఊహించామని అన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ విధంగా వ్యవహరిస్తారని ఊహించలేదని అన్నారు. వ్యతిరేకత వస్తుందని పార్టీ తెలుసుకొని పార్టీ నాయకులు వేరే వారిని, కత్తెర సురేష్ని అక్కడ ఇన్ఛార్జిగా నియామకం చేయడం కూడా జరిగింది. చేసిన అవినీతి అక్రమాలు దృష్ట్యా అటువంటి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా చెప్పడం వలన ఈ తప్పుడు కార్యక్రమం చేశారని. ఒక ఎమ్మెల్సీ ఓడిపోయినంతట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమూ లేదు, ఒక ఎమ్మెల్సీ గెలిచినంతట్లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన లాభమూ లేదు. అయితే మేము ముందు నుంచి ఊహిస్తున్నప్పటికీ 151 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 2 మాత్రమే తప్పు చేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అండగా నిలబడతామని మా నిజాయితీని చూపించుకునే పరిస్థితి కూడా మొన్న ఎన్నికల ద్వారా వచ్చిందని తెలియజేస్తూ, మరి తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీ రాజకీయాలు ఇవి. ఈరోజే కాదు, అలనాడు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో మేడిపల్లి మండలానికి సంబంధించిన లబ్ధిదారులకు పట్టాల పంపిణీ. సీఎం కేసీఆర్ ను చూస్తే మోడీకి వణుకు అన్న మంత్రి మల్లారెడ్డి. నల్లగొండ జిల్లా కేంద్రంలో మహిళా దొంగల హల్చల్. భిక్షాటనకు వచ్చి బంగారం చోరీ చేసిన మహిళలు. తెలంగాణ మంత్రుల నివాస సముదాయాన్ని ముట్టడించిన విద్యార్థి నేతలు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష. రాహుల్ గాంధీపై కుట్రపూరితంగా అనర్హత వేటు వేయడం జరిగిందన్న నాగం జనార్దన్ రెడ్డి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.